Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. Namaste, welcome to iDream Money Matters with Anil AKV. Simplifying money, one episode, 8 a time. షేర్ మార్కెట్లు, స్టాక్లు, ఇన్వెస్ట్మెంట్లు వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు అనిల్ ఏకేవి గారు. అనిల్ గారు నమస్తే. సో మనం 6th ఎపిసోడ్లో ఉన్నాము. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాము. సో పడిపోయినప్పుడే కొనాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నాము. ఏం కొనాలి, ఎలా కొనాలి, క్వాలిటీస్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ మాట్లాడుకుందాం మనం. అవును మేడం. ముందుగా నిన్న జరిగిన దుర్ఘటన ఏతుందో పహల్గాంలో అక్కడ యాత్రికుల మీద ఉగ్రవాదులు జరిపిన కాల్పులకు హత్య చేయబడ్డ వాళ్ళందరి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ వాళ్ళ ఆత్మలన్నీ రెస్ట్ ఇన్ పీస్ అనడం కూడా ఓం శాంతి అనాలేమో, వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామండి. చాలా బాధాకరమైన దుర్ఘటన అది. ట్రూ. వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఇండియన్స్. భారతీయులందరూ ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన సందర్భము. మన రక్షణ శాఖ కూడా చాలా బలంగా బలోపేతమై వాళ్ళ మీద ఎదురుదాడులే చేయాల్సిన తరుణం ఆసనమైంది. ఇలాంటి ఉగ్రవాదుల మీద బుల్లెట్కు బుల్లెట్ సమాధానం. ఇంకో అవకాశం కూడా లేదు, వాళ్ళు ఇవ్వలేదు, ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎలా రిటాలియేట్ అవుతారా, ఏం చేస్తారు అనేది వాళ్ళు చూసి ప్రభుత్వం, హోంశాఖ, మన రక్షణ శాఖలు చూసుకుంటారు అది. బట్ ఒక నెగిటివ్ సిగ్నల్ పంపించారు దేశానికి. ప్రశాంతంగా ఉన్న దేశం మీద వాళ్ళు చిచ్చు పెట్టారు. సో వాళ్ళు అనుభవిస్తారు ఖచ్చితంగా, అలా అనుమానం కూడా లేదు. ఇప్పుడు మీరు కమింగ్ బ్యాక్ టు అవర్ పాయింట్, మీరు అడిగిన ప్రశ్న ఎలా స్టాక్ పిక్ చేసుకోవాలి. లాస్ట్ టైం మనము మాట్లాడుకున్నాం. పోయిన ఎపిసోడ్లో 14వ తారీఖు అనుకుంటే ఎపిసోడ్ మనది, 14th రోజు జరిగిన 5th ఎపిసోడ్లో వి స్పోక్ అబౌట్ ట్రంప్ టారిఫ్ల గురించి అనే సీజ్ గురించి మాట్లాడాం మనము. ఎలా జరుగుతుంది, ఆయన ట్రంప్ సృష్టించిన ఉత్పాతము ఎలా ప్రభావితం చూపించింది మార్కెట్స్ని, అందరూ భయపడుతున్నారు, షేక్ అయిపోతున్నారు, ప్రపంచ మార్కెట్లు పతనం అయిపోతున్నాయి, అందరూ విత్డ్రా చేసుకుంటున్నారు అనే టైంలో వీఆర్ ద పీపుల్, ఐ థింక్ తెలుగు మాధ్యమాల్లో మనం ఈ కాలంలో ఇంత ఎలాబొరేటివ్ సెషన్స్ చేస్తుంది మనమే. సో ఆ రోజు అంటే ఈ సెషన్ స్టార్ట్ అయిన డే 1 నుంచి ఈరోజు అదే మాట్లాడుకుంటున్నాం. పడ్డ ప్రతిసారి మీరు కనుక్కోండి, స్టాక్ పిక్ చేస్తూ ఉండని. మనం 10 days బ్యాక్ కూడా ఇదే మాట్లాడాము, కరెక్ట్ 10 రోజుల క్రితం ఇదే మాట్లాడాము. ఇది గ్రేటెస్ట్ అవకాశము. ఈరోజు మీరు బ్లాక్ మండేని గుర్తు చేశారు. బ్లాక్ మండేని ఆ రోజు కొనాల్సిందని. తర్వాత వచ్చే మండేని నేను గుర్తు చేశాను, ఆ రోజు మార్కెట్ చాలా పెద్ద ర్యాలీ కొడుతుందని. ఖచ్చితంగా అనుకున్నట్టే జరిగింది. ఈ 10 రోజుల్లో మార్కెట్ చాలా పెద్ద రివర్స్ స్వింగ్ అయింది, పెద్ద మళ్ళీ బుల్ ఫేజ్లోకి వచ్చేసింది. ఇది కంటిన్యూ అవుతుంటుంది, ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. మళ్ళీ కొద్ది రోజులకు ట్రంప్ ఏదో అంటాడు, మళ్ళీ ప్రపంచ మార్కెట్లు కొద్దిగా ఒడిదుడుకులకు గురవుతాయి, అక్కడి నుంచి మళ్ళీ పడతాయి. మన మార్కెట్స్ కూడా వాటికి రెసిప్రొకేట్ అవుతాయి, మనం కూడా కొద్దిగా పడ్డప్పుడు మళ్ళీ కొనుక్కోవాలి. సో ఈ ఎక్స్టెండెడ్ బుల్ ఫేజ్ అవుతుందో మన దేశం తాలూకు ఎక్స్టెండెడ్ బుల్ ఫేజ్, మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు అనుకున్నాం. వీ స్టార్టెడ్ అవర్ బుల్ ఫేజ్ జర్నీ సమ్వేర్ ఇన్ 1991. నూతన ఆర్థిక సంస్కరణ జరిగిన తర్వాత 1991లో మన బుల్ ఫేజ్ మొదలైంది. మన దేశం తాలూకు నిజమైన ప్రగతి మొదలైంది 1991లో, అరౌండ్ 34 years బ్యాక్. ఈ ప్రగతి చాలా చిన్న ప్రగతి. ఈరోజు వరకు మనం చూసింది మన దేశం తాలూకు ప్రగతి చాలా చిన్నది. ప్రపంచవ్యాప్తంగా మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే అమెరికా 300 సంవత్సరాల ఆర్థిక చరిత్ర వాళ్ళది, యూరోప్ ఇంచుమించు 200 సంవత్సరాల ఆర్థిక చరిత్ర వాళ్ళది, జపాన్ కూడా దాదాపు మనకన్నా సీనియర్ మోస్ట్ కంట్రీ when it comes to the establishment of their capital markets. అలాగే లాటిన్ అమెరికన్ కంట్రీస్ కానివ్వండి, ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలు తీసుకోనండి, వీళ్ళందరూ మనకనే సీనియర్ దేశాలు. వాళ్ళు ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయ్యారు, వాళ్ళందరూ కూడా బుల్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉన్నారు. మధ్యలో ఒడిదుడుకులు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇన్ స్పెసిఫిక్ ఆఫ్ ఇండియా, మన దేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మన బుల్ ఫేజ్ స్టార్ట్ అయింది చాలా రీసెంట్ అనమాట. ఇది ఇన్ఫాన్సీ స్టేజ్లో ఉన్నాం మనం, శైశవ దశలో ఉన్నాము. వీఆర్ జస్ట్ 34-35 years ఓల్డ్ బుల్ మార్కెట్.
సో ఈ బుల్ మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ కంటిన్యూ అవ్వకుంటూ పోతూనే ఉంటుంది. ఎందుకు అన్న కారణం ఏంటంటే బేసికల్లీ మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అనే ట్యాగ్ లైన్లోనే ఉన్నాం. ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, ఇండియా ఈజ్ ఏ ఎమర్జింగ్ మార్కెట్ అనే ట్యాగ్ లైన్లోనే ఉన్నాం. మనం వీ హ్యావ్ నాట్ గ్రాడ్యుయేటెడ్ టు ద లెవెల్ ఆఫ్ డెవలప్డ్ ఎకానమీ, డెవలప్డ్ మార్కెట్. సో ఇంకా గ్రాడ్యుయేషన్ ప్రాసెస్ రాలేదు, ఇన్ఫాన్సీలోనే ఉన్నాం కాబట్టి, కిండర్ గార్డెన్లో ఉన్నాం కాబట్టి ఈ ప్రాసెస్ కంటిన్యూ అవ్వకుంటూ పోతుంది. ఎంతకాలం పడుతుంది ఆ స్టేజ్కి రావడానికి? మనకు ఆ స్టేజ్కి రావడానికి డెవలప్డ్ ఎకానమీగా పూర్తి స్థాయి డెవలప్డ్ ఎకానమీగా అని అనిపించుకోవడానికి ఇప్పుడు ఇదే ఉన్న ఈ స్పీడ్ ఏదైతుందో లాస్ట్ గత 10 సంవత్సరాలుగా ఏదైతే మనం స్పీడ్ చూస్తున్నామో ఈ స్పీడ్ ఇదే స్థాయిలో కంటిన్యూ అయితే విల్ టేక్ అట్లీస్ట్ 15 to 20 years. ఓకే, ఇంకో 15 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది మనకు కంప్లీట్ డెవలప్డ్ ఎకానమీ అనిపించుకోవడానికి. ఎందుకంటే డెవలప్డ్ ఎకానమీలో అత్యంత ముఖ్యమైన కాంపోనెంట్ వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్. మీరు అమెరికా తీసుకోండి, 60,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్, అది $60,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. మన దేశం వచ్చి 2.5 ఇంకా టచ్ కాలేదు. వీఆర్ అరౌండ్ 2,300 2,400 పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నాం మనం. అందులో 5 ట్రిలియన్ ఎకానమీని ఏం చేసుకొని ముందుకెళ్తున్నాం మనం ఈ మధ్యలో రీచ్ అయ్యాం. ఈ 5 ట్రిలియన్ ఎకానమీ అనే స్టేటస్ సాధించింది చాలా రీసెంట్గా. బట్ ఇయర్ బ్యాక్ వీ హావ్ కమ్ టు దట్ స్టేటస్ 5 ట్రిలియన్ ఎకానమీ అనేది. ఇంచుమించు ఆల్మోస్ట్ వీఆర్ అట్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్లో, నాట్ ఫిఫ్త్, ఫోర్త్ లార్జెస్ట్ వెన్ ఇట్ కమ్స్ టు జీడిపి. బట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో మనం చాలా ఎక్కడో చివరిలో ఉన్నాం. ఆఫ్రికాలో ఎన్నో దేశాలు కూడా మనకన్నా గొప్ప పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నాయి. ఈవెన్ ఇఫ్ యూ టేక్ నైజీరియా లాంటి కంట్రీస్ ఏవైతున్నాయో డ్రగ్ పెడ్లర్స్ అంటామో అలాంటి దేశాలు కూడా మనకన్నా బెటర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్లో ఉన్నారు. బట్ మన దేశానికి వచ్చేప్పటికీ మన జీడిపి డివైడ్ బై పాపులేషన్ తీసుకున్నప్పుడు మన పర్ క్యాపిటల్ అనేది పథెటిక్ కండిషన్లో ఉంది. వీఆర్ అట్ $2,300 ఉన్నాం మనం. సో అమెరికా ఇస్ అట్ $60,000. దేర్ ఆర్ సమ్ కంట్రీస్ విచ్ ఆర్ హయ్యర్ దెన్ అమెరికా ఫర్ దట్ మ్యాటర్. మీకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అంటే గల్ఫ్ దేశాలు, అమెరికా కన్నా ఎక్కువ ఉన్నాయి. లక్సెంబర్గ్ లాంటి చిన్న దేశం ఉంది, అది ఆల్మోస్ట్ $1,00,000 ఉంది. అది యూరోప్లో చాలా దేశాలు $60,000 $70,000 ఉన్నాయి. సో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఎక్కడో బ్యాక్వర్డ్ దేశం. అంటే వీఆర్ వెరీ ప్రిమిటివ్. పాత రాతి యుగంలోనే ఉన్నాం మనం, ఇక నాట్ ఈవెన్ కొత్త రాతి యుగం, పాత రాతి యుగంలో ఉన్నాం. సో ఈ ప్రయాణం అనేది మనం చూడాల్సిన ప్రయాణం ఏంటంటే వీ షుడ్ నాట్ లుక్ ఎట్ అవర్ జీడిపి. మనం చూడాల్సింది జీడిపి కాదు, మనం చూడాల్సింది దేశ జనాభా కాదు, మనం చూడాల్సింది మన ఇండస్ట్రీ ఎలా మూవ్ అవుతుంది కాదు, మనం చూడాల్సింది పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే స్థూల వ్యక్తిగత ఆదాయం. స్థూల జాతీయోత్పత్తి వేరే, స్థూల వ్యక్తిగత ఆదాయం వచ్చేప్పటికి చాలా తక్కువ ఉంది మనది. పర్ క్యాపిటల్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఈ కాంపోనెంట్ మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి. వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఓన్లీ దిస్ కాంపోనెంట్. సో మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవుతుందో ఈ రోజు $2,300 అవుతుందో, ఇది ఏ రోజైతే మీకు 5,000 6,000 7,000 నుంచి పెరుగుకుంటూ పోతుందో యూ సీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మ్యాజిక్ ఇన్ దిస్ కంట్రీ. మనం చూసేది ఇంకో రకమైన మ్యాజిక్ చూస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ $5 ట్రిలియన్ ఎకానమీ కాదు, వీ విల్ సీ $10 ట్రిలియన్ ఎకానమీ, 20, 30, 40 ప్రపంచ బ్యాంక్ అంచనా ప్రకారం $40 ట్రిలియన్ ఎకానమీ అవుతాం 20 ఏళ్ళు 30 ఏళ్ళలో వాళ్ళు ఒక అంచనా వేశారు. ఈ రిపోర్ట్స్ అన్నీ అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఎవరి రిపోర్ట్ వాళ్ళు ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తారు. గోల్డ్మ్యాన్ సాక్స్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, IMF ఒక రిపోర్ట్ ఇస్తుంది, సిటీ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, మీకు రకరకాల HSBC ఒక రిపోర్ట్ ఇస్తుంది, SNB ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఇలా ఎవరి బ్లాక్ రాక్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, మోర్గన్ స్టాన్లీ ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఫ్రాంక్లిన్ టెంపుల్న్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, ఫిడిలిటీ ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఎవరి రిపోర్ట్ వాడుకుంటుంది. వీ షుడ్ నాట్ లుక్ ఇన్ టు ఆల్ దీస్ రిపోర్ట్స్. మనం చూడాల్సింది మన దేశాన్ని మన పర్స్పెక్టివ్ చూడాలి. సో మన ప్రయాణం మొదలైంది చాలా చిన్న సమయంలోనే, 30-35 ఏళ్ళ క్రితం మన ప్రయాణం మొదలైంది. ఈరోజు గత 10 సంవత్సరాల్లో మనం కొన్ని ఇంజన్స్ ఫైర్ చేసాం. దోస్ గాట్ ఇగ్నైటెడ్. నౌ వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అట్ గుడ్ స్పీడ్. ఇక్కడ నుంచి ర్యాపిడ్ స్పీడ్లోకి వెళ్ళాలి మనం, అంటే రాకెట్ స్పీడ్లోకి వెళ్ళాలి. దిస్ విల్ హ్యాపెన్ వెన్ యూ హ్యావ్ లార్జ్ ఇండస్ట్రియలైజేషన్, లార్జ్ స్కోప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఇది జరిగిన నాడు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మనం డెఫినెట్గా BPL బిలో పావర్టీ లైన్ ఆల్రెడీ తగ్గించుకున్నాము. మిడిల్ క్లాస్ నుంచి నియో రిచ్, ఎలైట్ రిచ్ ఆ సెక్షన్లోకి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తారు. లోవర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ కొంతమంది గ్రాడ్యుయేట్ అవుతారు. ఈ ఎన్హాన్స్మెంట్ జరుగుకుంటూ వెళ్తాయి. ఎకనామిక్ క్లాసిఫికేషన్లో ఎన్హాన్స్మెంట్ జరుగుకుంటూ వెళ్తే డెఫినెట్గా ఆ టైంలో మొత్తం అంటే వీ విల్ రీచ్ డిఫరెంట్ లీగ్లోకి వెళ్తాం మనం. ఇది ప్రైమ్ ఆఫ్ అసీ. సో మనం చూడాల్సిందంటే మనం ఏ మార్కెట్లో ఉన్నాం. మనం వీఆర్ యాక్చువల్లీ ఇన్ బుల్ మార్కెట్.
వీ స్టార్టెడ్ అ జర్నీ అబౌట్ 35 years బ్యాక్. వీఆర్ ఇన్ బుల్ మార్కెట్. ఈ బుల్ మార్కెట్లో వచ్చి ఒడిదుడుకులు ఏవైతుంటాయో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఒడిదుడుకులకు వాటి తీవ్రమైన ప్రభావాలకు మనం గురవుతున్నాం. అంతే తప్పి సంస్థాగతంగా మనకు ఎలాంటి సమస్య లేదు. ఇది మనం గుర్తించాల్సిన విషయం. సో అమెరికా రెసిషనరీ ఇష్యూస్ కానివ్వండి, లేకపోతే చైనా తీసుకున్న టారిఫ్ రిటాలియేషన్ కానివ్వండి, లేకపోతే ప్రపంచం వాళ్ళు కొట్టుకుచావనివ్వండి, లేకపోతే మీకు ఇక్కడ హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నవ్వండి, లేకపోతే మిడిల్ ఈస్ట్లో అవుతున్న గొడవలు కానివ్వండి, హౌతీలు అమెరికా చేస్తున్న దాడులు కానివ్వండి, ఇవన్నిటికీ మనకు సంబంధం లేదు. ట్రేడ్ ఏమి ఎఫెక్ట్ అవుతాయేమో, ట్రేడ్ ట్రాన్సిటరీ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. అది తప్పిస్తే మనకు వచ్చిన ప్రమాదం లేదు. వారి డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్, ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్. మన డొమెస్టిక్ కన్జంప్షన్ స్టోరీ, మన ప్రొడక్షన్ వ్యవస్థ ఏతుందో, ఉత్పత్తి వ్యవస్థ ఏదైతుందో అది చాలా స్ట్రాంగ్. మన అగ్రో అవుట్పుట్ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రియల్ అవుట్పుట్ కానివ్వండి, సర్వీసెస్ కానివ్వండి, ఇవన్నీ వెరీ వెరీ స్ట్రాంగ్. సో మనం ఉత్పత్తి చేసే సామర్థ్యం మనకు ఉంది, వాటిని స్వీకరించే సామర్థ్యం కూడా మనకు ఉంది. సో ప్రపంచంతో మనం ఎప్పుడో డీరైల్ అయిపోయాము. ఆ డీరైల్ అయిపోయిన ప్రహాసనంలో మనకు ట్రేడ్ ట్రాన్సిట్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రేడ్ ట్రాన్సిట్స్ అన్నీ కూడా మనకు డాలర్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో డెఫినెట్గా ఏమవుతుందంటే అమెరికా చైనా గొడవల్లో మన మార్కెట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అంతే తప్పిస్తే మనకు వచ్చే నష్టం ఏం లేదు. సో మనం అనుకున్నాం, మనం 10 రోజుల క్రితం ఇది కరెక్ట్ సందర్భం కొనుక్కోవడానికి, దీనికన్నా గొప్ప సందర్భం లేదు. మార్కెట్ పడింది, కొనుక్కోవాలి. ఈ మార్కెట్లో మన తాలూకు మంచి సంస్థలు ఉన్నాయి, ఇది ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టర్ బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. ఈ 10-15 రోజుల్లో మంచి కంపెనీస్, పడ్డ కంపెనీస్ అన్నీ కూడా మీకు 10 to 15%, 20%, కొన్ని 30% కూడా రికవరీ ర్యాలీ ఇచ్చాయి. ఓకే. సో ఇది ప్రహాసం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మార్కెట్ పడుతుంది, మార్కెట్ పెరుగుతుంది. సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఏంటంటే వీటిని ఎవరు దృష్టిలో పెట్టుకోకూడదు. ఇవన్నీ చాలా చిన్న ఈవెంట్స్, అవన్నీ చిన్నవి. ట్రంప్ ఉంటాడు, పోతాడు. ట్రంప్ 4 సంవత్సరాలు ఉంటాడు. ట్రంప్ ఆయన తర్వాత ఇంకో కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఖచ్చితంగా ట్రంప్ తాలూకు ప్రభావాలు ఆర్థిక వ్యవస్థల మీద ఉంటాయి, మానవ వ్యవస్థ మీద ఉంటుంది, మిగతా ప్రపంచమే ఉంటుంది, మిగతా దేశమే ఆ ప్రభావాలు ఉంటుంది. బట్ అంత మాత్రం మనకు వచ్చే నష్టం ఏం లేదు. ట్రంప్ వల్ల ఎక్కువ నష్టపోయేది చైనా, ట్రంప్ వల్ల ఎక్కువ నష్టపోయేది కెనడా, ట్రంప్ వల్ల ఎక్కువ నష్టపోయేది మీకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. వాళ్ళు నష్టపోతారు, మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మనం ఉత్పత్తి సామర్థ్యం మనకుందో దాన్ని స్వీకరించే సామర్థ్యం కూడా మనకుంది. సో మనం ఎక్సెస్ ఇన్వెంటరీ తయారు చేసుకొని ఆ స్టాక్ని పైలప్ చేసుకొని కొనకపోతే ఎట్లా అనే చైనా లాంటి ఆందోళనకరమైన పరిస్థితులు మనం ఏమీ లేము. సో మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. సో వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ calamity, whenever there is an economic calamity, whenever there is a bloodbath in the market, a smart investor in India should go put his hard-earned money and buy some good companies so that he'll get instant benefits. నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, గుడ్ కంపెనీస్ అనేవి ఉన్నాయి, మంచి పిక్ చేసుకోవాలి. ఎలా పిక్ చేసుకోవాలి, దానికి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి, నేను ఎలా డెసిషన్ అనేది ఒకటి తీసుకోవాలి. ఎస్, పడిపోయింది అనేది అర్థమవుతుంది, వార్తలన్నీ వస్తున్నాయి, ఆ టైంలోనే కొనుక్కోమని మీరు చెప్తున్నారు. కొనుక్కోవాలంటే నేను ఏం చూసుకోవాలి, ఎలాంటి క్వాలిటీస్ అనేవి ఉండాలి, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కదా ఆ టైంలో? There are 3 kinds of investors in the market. ఒకరు ఫ్రెషర్, సపోజ్ మీరు ఫ్రెషర్. రెండో వ్యక్తి వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్, అంటే అతను 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంటాడు. అతను కొనుక్కోవడమే కాదు, 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. జస్ట్ లైక్ యూ. నేను అది సెబీ నార్మ్స్ ప్రకారం ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఐ డోంట్ ఇన్ఫ్లుయెన్స్, ఐ ఓన్లీ ఎంకరేజ్ పీపుల్ టు బై. ఐ డోంట్ స్పీక్ అబౌట్ ఇండివిజువల్ స్టాక్స్. నేను ఇండివిజువల్ స్టాక్స్ గురించి మాట్లాడను, ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను, ఎకానమీ గురించి మాట్లాడతాను. అలా మాట్లాడే హక్కు నాకుంది, బాధ్యత కూడా నాకుంది. బట్ ఇండివిజువల్ కంపెనీస్ గురించి మాట్లాడితే వెస్టర్న్ ఇంట్రెస్ట్ కింద వెళ్తుంది. సో ఐ డోంట్ స్పీక్ అబౌట్ ఇండివిజువల్ కంపెనీస్, ఐ స్పీక్ అబౌట్ ఇండివిజువల్ ఇండస్ట్రీస్, ఐ స్పీక్ అబౌట్ ఎకనామిక్స్ యాజ్ అ హోల్. సో ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు. థర్డ్ వన్ వచ్చేప్పటికి మీకు లార్జ్ పార్టిసిపేటర్ ఉంటాడు. సో మనం ఈ 2 కేటగిరీస్ పక్కన పెట్టి మనం బేసిక్ కేటగిరీ మాట్లాడుకుందాం. బేసిక్ కేటగిరీ ఈజ్ ఫ్రెషర్, మీలాంటి ఫ్రెషర్స్. నేను ఫ్రెషర్ ఎలా అవుతానని మీరు అనుకోవచ్చు. మీరు ఫ్రెషర్ ఎందుకు అవుతారంటే బేసికలీ మీ సొంత నిర్ణయం మీరు తీసుకోవట్లేదు. సొంత నిర్ణయం తీసుకొని వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఫ్రెషర్ కిందనే కౌంట్. సో మీకు డీమ్యాట్ అకౌంట్ ఉండి గత 10 సంవత్సరాల నుంచి మీరు నిర్ణయం తీసుకోకుండా వేరే వాళ్ళ ప్రభావానికి గురవుతున్నా సరే మీరు ఫ్రెషర్ కిందనే వస్తారు. సో బేసిక్ ఫండమెంటల్ ఇంట్రెస్ట్ మీకు ఉన్నదా లేదా పక్కన పెడితే మీకు తెలియదు, విజ్ఞానం లేదు, ఆ పరిజ్ఞానం లేదు. సో యూ కమ్ అండర్ దట్ ఫ్రెషర్ కేటగిరీ. మీరు చేయాల్సింది మీలాంటి ఫ్రెషర్ ఏంటంటే ఇక్కడ ఆశ్చర్యపోయి పరిగెత్తి అటు ఇటు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE ఉంది, BSE ఉంది,
ఇందులో ఒక టాప్ 50 కంపెనీ, ఎన్ఎస్సిలో టాప్ 50 కంపెనీస్ ఉన్నాయి. పెద్ద మార్కెట్ కరెక్షన్లో టాప్ 50 కంపెనీస్ ఖచ్చితంగా 15-20% కరెక్ట్ అవుతాయి. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మిడ్ క్యాప్ ఇండెక్స్ గురించి మాట్లాడలేదు, స్మాల్ క్యాప్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. మనకు 3 రకాల కంపెనీస్ ఉంటాయి. ఒకటి లార్జ్ క్యాప్ కంపెనీస్ అంటాం మనం, అంటే పెద్ద సంస్థలు, ఇండెక్స్ డ్రైవ్ చేసే సంస్థలు. అవన్నీ కూడా నిఫ్టీ 50లో ఉంటాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ 50లో ఉంటాయి. అవన్నీ కూడా అంటే వాటికి అధికృతమైన సంస్థలు అనమాట, నిఫ్టీని డ్రైవ్ చేసే కంపెనీస్ అవన్నీ. వాటి ఫండమెంటల్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, వాటి ట్రాక్ రికార్డ్ చాలా బాగుంటుంది. రెండోది వచ్చేప్పటికీ మీకు మిడ్ క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి, అంటే ఎదుగుతున్న సంస్థలు, మీడియం రేంజ్లో ఉంటాయి, ఎదుగుతున్న సంస్థలు. దోస్ కంపెనీస్ ఆర్ గ్రోత్ స్టోరీస్. అవన్నీ కూడా భవిష్యత్ భారతదేశం ఎలా ఉంటుందని చెప్పడానికి ఉండే సంస్థలు అన్నీ కూడా మీకు మిడ్ క్యాప్ కంపెనీస్లో ఉంటాయి. ఈ రోజు నా లార్జ్ క్యాప్ కంపెనీస్ అన్నీ కూడా ఒకప్పుడు మిడ్ క్యాప్ కంపెనీసే. నెక్స్ట్ వచ్చేసి మీకు స్మాల్ క్యాప్ కంపెనీస్ అంటారు, స్మాల్ క్యాపిటలైజేషన్. అందులో కూడా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి స్మాల్ క్యాప్ కంపెనీస్లో. దాని తర్వాత వచ్చి మైక్రో క్యాప్ కంపెనీస్ అని ఉంటాయి. విల్ నాట్ టాక్ అబౌట్ దట్. ఇట్లా కేటగిరైజేషన్ అయిపోయింది మార్కెట్ని, మనం క్లాసిఫై చేసి కేటగరైజేషన్ చేసాం. సో మీలాంటి ఫ్రెషర్స్ ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ తీసి పక్కన పెట్టి మీకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే మన సెబీ వాళ్ళు ఆమోదించిన 50 సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మీకు లాస్ట్ ఇలాంటి మార్కెట్ క్రాష్లో 20-30% కరెక్టే ఉంటాయి. అందులో బ్యాంక్స్ ఉన్నాయి, ఆటోస్ ఉన్నాయి, హెల్త్ కేర్ ఉంది, ఫార్మా ఉంది, ఎన్నో రంగాలు ఉన్నాయి అందులో, మెటల్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో మీకు నచ్చిన బ్లైండ్ ఫోల్డెడ్గా గుడ్డిగా మీకు నచ్చిన 50 కంపెనీస్లో ఎక్కువ పడ్డే చూడండి. ఆ చార్ట్ ఉంటుంది కదా, చార్ట్ తీసుకొని లాస్ట్ 1 monthలోనో 2 monthsలోనో ఎక్కువ పడ్డే చూడండి, అందులో వెళ్ళి బ్లైండ్ ఫోల్డ్ ఇన్వెస్ట్ చేసుకోండి. గుడ్ కంపెనీస్, ఐ డోంట్ నేమ్ ద కంపెనీస్, వాళ్ళ పేరు చెప్పట్లేదు, బట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటున్నాను. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే మంచి కంపెనీస్ చూడండి. ఇందులోనే లిస్టెడ్, అన్లిస్టెడ్ అనేది అక్కడికి వద్దాము కదా. ఎస్, అక్కడికి వద్దాము. సో ఇప్పుడు మీకు ఏమైంది, మొన్న మార్కెట్ ఫాల్ జరిగింది లాస్ట్ ఈ ట్రంప్ వచ్చిన తర్వాత. ఇది చేసిన ఇష్యూస్ వల్ల మీకు మార్కెట్ భయంకరంగా ఫాల్ అయింది. లాస్ట్ 3 monthsలో మార్కెట్ ఫాల్ అయింది. నిఫ్టీ హెస్ కరెక్టెడ్ డ్రాస్టికల్లీ 8-9% నిఫ్టీ కరెక్ట్ అయింది. సో పెద్ద సంస్థలన్నీ కూడా మీకు 20-30-40% వరకు కనెక్ట్ అయ్యాయి. గుడ్ కంపెనీస్ అన్నీ కూడా మీకు ట్రంప్ ఎఫెక్ట్కు యావరేజ్గా 25% కరెక్ట్ అయ్యాయి. బట్ ఇప్పుడు ఈ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్న ఎపిసోడ్కి ఈ రోజుకు 10% రికవర్ అయ్యాయి. యూ నేమ్ ఎనీ కంపెనీ, యూ నేమ్ ఎనీ ఎంటిటీ, ఆల్మోస్ట్ 10-15% రిటర్న్ ఇచ్చాయి. సో మనం అనుకున్న బ్లాక్ మండే రోజు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఆ రోజు ఈ రోజు అతనికి యావరేజ్ 10-12% వచ్చి ఉంటుంది. 10-12% ఇవ్వడం మేడ్ దట్ మనీ. సో ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడల్లా సాధారణ రీటైల్ ఇన్వెస్టర్స్, మన భారతీయ రీటైల్ ఇన్వెస్టర్స్ ఇలాంటి అవకాశాలను వదులుకోకూడదు. మన దేశం ఎక్కడ పోదు, మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. మార్కెట్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, అత్యంత సాధారణమైన ఎకనామిక్ ఫినామినా ఇది. దీనికి మనము రెసిలియంట్ ఉండకూడదు, వీ హ్యావ్ టు రెసిప్రొకేట్ కావాలి. మనం దీనికి ఖచ్చితంగా అవకాశాన్ని ఉపయోగించుకుంటే మనకు బెనిఫిట్స్ ఉంటాయి. సో స్మార్ట్ ఇన్వెస్టర్ బైస్ వెన్ ఎవ్రీబడి సెల్స్. అది తెలివైన వాడు చేసే పని. మిగతా వాళ్ళు అందరూ అమ్ముతున్నప్పుడు ఆడల్లి కొనుక్కుంటాడు. ఇప్పుడు మీరు అడిగిన ఇంకో ప్రశ్న, సో లిస్టెడ్ ఏంటి, అన్లిస్టెడ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ అప్కమింగ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని. ఓయో ఉంది, ఓయో ఇస్ అన్లిస్టెడ్ కంపెనీ. ఓయో ఇంకా లిస్ట్ కాలేదు. మన తెలుగు వాళ్ళ సంస్థ ఉంది విజయ ఎలక్ట్రిక్స్, అది అన్లిస్టెడ్ కంపెనీ, గుడ్ కంపెనీ బట్ అన్లిస్టెడ్. ఐడ్రీమ్ ఉంది, గుడ్ కంపెనీ బట్ అన్లిస్టెడ్, మీదే సంస్థ. టీవీ9 మీ పాత సంస్థ, గుడ్ కంపెనీ బట్ అన్లిస్టెడ్. సో ఇలాగా ఇవన్నీ కూడా అన్లిస్టెడ్ కంపెనీస్. భవిష్యత్తులో ఏ రోజైనా సరే వాళ్ళు లిస్ట్ అయ్యి మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దే విల్ లిస్ట్ అండ్ గెట్ ఇన్ టు ద మార్కెట్. సో అందులో మీరు యాజ్ ఆఫ్ నో వెళ్ళి కొనడానికి మీకు షేర్స్ అవైలబిలిటీ లేదు. యూ డోంట్ హ్యావ్ ది అవైలబిలిటీ ఆఫ్ బయింగ్ ద షేర్స్. సో అది మీరు కొనలేక లిస్ట్ అయిన ఏవైతే స్టాక్ మార్కెట్స్లో లిస్ట్ అయ్యి ఉంటాయో వాటిని మీరు కొనుక్కోవచ్చు. సో ఇదే నేను చెప్పిన రంగంలోనే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీడియా రంగంలోనే ఎన్నో కంపెనీస్ లిస్ట్ అయ్యి ఉన్నాయి. మనం మాట్లాడుకున్న ఎలక్ట్రికల్ కంపెనీస్లో విజయ కాలేదు, బట్ బజాజ్ ఎలక్ట్రికల్ అయింది. అలాంటి కంపెనీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత ప్లెంటీ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ దేర్ విచ్ ఆర్ కంపెనీస్ ఆర్ విచ్ ఆర్ అన్లిస్టెడ్. ప్లెంటీ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ లిస్టెడ్. ఓయో ఉంది, హోటల్ యాప్, అది లిస్ట్ కాలేదు, ఎప్పుడు భవిష్యత్తు లిస్ట్ అవుతుంది. బట్ మీకు ఎన్నో హోటల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఐటీసీ లాంటిది, లేకపోతే ఇండియన్ హోటల్స్ లాంటివి, ఇలాంటి షమీ హోటల్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. అలా
companies. So you have an opportunity to go and pick the best company whichever you like to put your money, hard-earned money. So nothing wrong in what you call buying good companies. సో ఇప్పుడు మనం లిస్టెడ్ అన్లిస్టెడ్ ఇవన్నీ మాట్లాడుకున్నప్పుడు వెరీ రీసెంట్గా చూసినటువంటి ఇప్పుడు బ్లాక్ మండేలు ఇలాంటివన్నీ రెడ్ మండే అనేది కూడా అభివర్ణించారు కాబట్టి బై ఆన్ డిప్స్ అనే కాన్సెప్ట్ పడ్డప్పుడు ఇమ్మీడియట్గా కొనుక్కోండి అనేది పడ్డప్పుడు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలంటారు కొనుక్కోండి అంటాడు ఈ క్వాలిటీస్ అన్నీ ఎలా చూస్తావు యూజువల్గా ఉండేది స్టాక్ మార్కెట్ పడిపోయిందంట పతనం అయిపోయిందంట నష్టాలు వచ్చేసాయంట ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలా ఇంత అతి పెద్దగా బేరుమన్నా ఈ మార్కెట్లు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా పెద్ద పెద్ద బేరు పెడతారు ఎలుగుబంట్ల బొమ్మలు పెట్టేసి అది మింగుతున్నట్టు రక్తం తాగుతున్నట్టు పెడతారు వాళ్ళు గ్రాఫిక్స్ అన్ని వచ్చేస్తాయి అప్పుడు పడితే పడినివ్వండి అయితే ఏమైంది పడితే ఏమైంది మార్కెట్ పడితే మళ్ళీ లేసింది కదా See, market has fallen, what do you call? See, market took 3 months to fall, but recovered in 10 days. మనం చూడాల్సింది మార్కెట్ దీని 3 నెలలు పడుతూనే వచ్చి 10 రోజుల్లో లాసెస్ మొత్తం రికవరీ చేస్తుంది. ఐఎమ్ ఆస్కింగ్ అ ఫండమెంటల్ ఇన్వెస్టర్ వై ఆర్ వరీడ్ అండ్ బాదర్డ్ అబౌట్ దిస్ టెంపరీ ఫినామినా. మార్కెట్లో జరిగే ఒడదొడ్డుకల్ని 2-3 నెలల ఈ జరుగుతున్న డ్రామా గురించి మీకెందుకు? మీరు చూడాల్సింది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళ దృష్టికోణంతో. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారండి 7 ఇయర్సా డబుల్ కావడానికి 8 ఇయర్స్ 9 ఇయర్స్ పడుతుంది. మీరు మళ్ళీ మాట్లాడతారా? వాడు ఇచ్చేది ఇన్ఫ్లేషన్ మాత్రమే. ఫిక్స్డ్ డిపాజిట్ ఈజ్ నథింగ్ బట్ యూఆర్ బయింగ్ ఇన్ఫ్లేషన్. మళ్ళీ లాస్ట్ టైం అనుకున్నాం ద్రవ్యోద్బలను మాత్రమే మీరు కొంటున్నారు. మీరు మళ్ళీ మాట్లాడతారా? బ్యాంకులో ఒకసారి ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నాకు డబ్బులు ఎప్పుడు అవుద్దంటే 9 ఏళ్ళకి చెప్తాడు అతను. బ్యాంకు 9 ఏళ్ళ తర్వాత వెళ్ళిన తర్వాత మీ ₹1,00,000 2 లక్షలు మీకు ఇస్తాడు. క్యాపిటల్ సేఫ్టీ ఉంది, బట్ వాట్ యూఆర్ గెటింగ్ ఈజ్ ఇన్ఫ్లేషన్ ఇన్ టర్న్. మీరు 9 సంవత్సరాల క్రితం కొన్న వస్తువు ఏతుందో అది ₹1,00,000 ఉంటుంది, 9 ఏళ్ళ తర్వాత 2 లక్షలే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్, 9 ఏళ్ళ క్రితం బంగారం ఎంత ఉంది, 9 ఏళ్ళ తర్వాత బంగారం ఎంత ఉంది. ఈ రోజు బంగారం కొనుక్కునే బదులు మీరు బ్యాంకులో పెట్టుకుని ఆఫ్టర్ 9 ఇయర్స్ వెళ్ళిన తర్వాత ఇదే బంగారం మీకు 3 ఇంతలు అయ్యి ఉంటుంది. అది చిత్తుకాయల కింద కౌంట్ ఆ ₹1,00,000. సో ఫిక్స్డ్ డిపాజిట్లో అంతా ఫిక్స్ అయిపోయిన వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి ఎందుకు? ఆ వాలటాలిటీ మీకు ఎందుకు? వాలటాలిటీ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. స్టాక్ మార్కెట్ అనే కాదు, ప్రతిది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్. వాలటాలిటీ అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. మీరు అన్నారు హౌ వాలటాలిటీ ఎలా వస్తుంది. ట్రూ. ఇప్పుడు ఎందుకంటే యూజువల్గా వినిపించేది మార్కెట్ ఒడిదుడుకులకు లోన్ అయ్యింది అనేది. ఇలా వోలటాలిటీ ఉంది అనుకున్నప్పుడు లైక్ ఇది చాలా క్వైట్ న్యాచురల్ ఫినామినా అనుకున్నప్పటికి కూడా నేను డబ్బు పెట్టాను అదే పడిపోయిందట అని చూసుకుంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఉందండి. మ్యూచువల్ ఫండ్లో మీరు ప్రతి నెల వాయిదా పద్ధతిలో కడుతూ ఉంటారు. ఎవ్రీ మంత్ మీరు మ్యూచువల్ ఫండ్లో డబ్బులు పెడుతున్నారు. ప్రతి నెల 20,000 30,000 50,000 లక్ష మీ స్తోమతను బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇది ఇట్స్ అగైన్ ఏ సైకాలజికల్ ప్రాబ్లం. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ ఎలా ఉంటుందంటే అతను ఎన్నేవి చెక్ చేసి అరే మార్కెట్ పడిందంట అని చెప్పేసి ఆలోచిస్తారు తప్పిస్తే ఫండ్ అమ్ముకోడు. హీ విల్ నాట్ సెల్ హిస్ ఫండ్. డబ్బులుంటే మళ్ళీ వెళ్ళి ఫర్దర్గా ఫండ్ యాడ్ చేసుకుంటాడు. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తారు. స్టాక్ మార్కెట్లో వచ్చేప్పటికి ఏంటంటే లేదా ట్రేడర్ లాగా బిహేవ్ చేస్తారు. ఐఎమ్ సేయింగ్ పీపుల్ టు బిహేవ్ లైక్ ఎన్ ఇన్వెస్టర్, నాట్ లైక్ ఏ ట్రేడర్. ఓకే, మీరు ట్రేడర్ లాగా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్కి ఉన్న మైండ్ సెట్, ఆ మెచ్యూరిటీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ కూడా ఉండాలి. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్ని క్యాసినో పర్స్పెక్టివ్లో చూసినంత కాలం ఎప్పుడు టెన్షన్లోనే ఉంటాడు. ఇది క్యాసినో కాదు, దిస్ ఇస్ అ ప్లేస్ వేర్ యూఆర్ గోయింగ్ టు అక్యుములేట్ సర్టన్ వాల్యూమ్స్. ఈ ప్లేస్లో మీరు వాల్యూమ్స్ అక్యుములేట్ చేసుకునే ఒక పెద్ద సమయం మీకు బేర్ మార్కెట్ ఇస్తూ ఉంటుంది. అది ఎప్పుడో అది చాలా గ్రేట్ గోల్డెన్ బ్లూమ్ అని అనుకోవాలి. ఆపర్చునిటీ, అది గాడ్స్ గిఫ్ట్. అది మార్కెట్ బ్లాక్ మండే ఈజ్ నథింగ్ బట్ ఏ గాడ్ గిఫ్ట్ ఆపర్చునిటీ ఫర్ అ రీటైల్ ఇన్వెస్టర్ టు పుట్ హిస్ హార్డ్ అండ్ మనీ. దాన్ని పేపర్లో రాస్తారు, ఈ రోజు మార్కెట్ పతనమైంది 10 లక్షల స్వాహా అని రాస్తారు. నష్టపోయింది. ఎవరికి నష్టము? అమ్ముకున్నోడికి నష్టం. నేనేం అమ్మట్లేదు కదా, పడితే పడింది, రికవర్ అవుద్ది. మళ్ళీ రేపో 4 రోజులకు 10 రోజులకు సంవత్సరానికి రికవర్ అవుద్ది. ఈ టైంలో నేను చేయాల్సిన పని ఏంటంటే అక్యుములేషన్. See, there are 2 types of players in the market. One is trader, the other one is investor. ట్రేడర్ అంటే వాడు మార్కెట్లో ఈ రోజు ₹1,00,000 అప్పు చేసి ఏదో చేసి పెట్టుకొని వారం రోజుల్లో నాకు 1,10,000 వద్దని చెప్పి ఉద్దేశంతో షార్ట్ టర్మ్లో వస్తాడు. లక్కీగా వచ్చిందంటే ఫైన్ బాగానే ఉంది, రాలేదనుకోండి నష్టపోతాడు. ఎందుకంటే డబ్బులు తిరిగి ఇవ్వాలి కాబట్టి ఆ వారం రోజుల్లో నష్టాన్ని అమ్ముకొని దాన్ని భర్తీ చేసుకుని ఏదో రకంగా ఇచ్చేసుకుంటాడు. అతను నష్టపోతాడు. మీరు ఇన్వెస్టర్ ఏం చేస్తున్నారు? మీరు వారం రోజుల కోసం ఇన్వెస్ట్ చేయట్లేదు, 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీకు వచ్చిన నష్టం ఏంది? మార్కెట్ పడితే పడనివ్వండి.
దాని లక్షణం అది, మార్కెట్ లక్షణమే వాలటాలిటీ. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ ఎస్ విక్స్, విఐఎక్స్ అని ఉంటుంది, ఇండెక్స్, వాలటాలిటీ ఇండెక్స్ అని ఉంటుంది. ఆ వాలటాలిటీ ఇండెక్స్ కు దానికి ఒక పాయింట్స్ ఉంటాయి, 9 నుంచి 25 అనేది బేసిక్ వాలటాలిటీ ఇండెక్స్. మనకు మన దేశంలో 9 to 25, 40 వరకు వెళ్తుంది అప్పుడప్పుడు. ఇట్ గోస్ ఫ్రమ్ 10 to 40 వరకు వెళ్తుంది. ఈ దాని రేంజ్ అనమాట. అది ఎక్కువ వెళ్ళిందంటే ఆ వాలటాలిటీ ఎక్కువ ఉందని అర్థం. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ గ్రీడ్ అండ్ ఫియర్ ఇండెక్స్ ఆల్సో. అంటే ఆ మనిషి మనస్తత్వం తాలూకు గ్రీడ్ ని, ఫియర్ ని కూడా ఒక ఇండెక్స్ ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్స్. మన సైకాలజీ, మన మనస్తత్వం మొత్తం కూడా మార్కెట్ లో ఉంది. వాలటాలిటీ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ అవర్ బిహేవియర్. అది ఒక బిహేవియరల్ సైన్స్. అది అంటే మొత్తం మూకుమ్మడిగా జనాలందరూ బిహేవ్ చేస్తున్న దాన్ని బట్టి వాలటాలిటీ మారుకుంటూ పోతుంది. అందులో మీకు ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఉంటారు, రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటారు, హెచ్ఎన్ఏస్ ఉంటారు, అన్ని రకాల వ్యక్తులు ఉంటారు. అన్ని రకాల వ్యక్తుల సామూహిక ప్రవర్తన విఐఎక్స్ లో కనపడుతుంది, మీకు వాలటాలిటీ ఇండెక్స్ లో కనపడుతుంది. అందరూ ఒకేసారి అమ్ముకుంటున్నారా, ఒకేసారి కొంటున్నారా, ఎవరు అవసరం బట్టి అది, ఎవరు అవసరం బట్టి. ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ ఎప్పుడు రెగ్యులర్ ట్రేడ్ చేస్తుంటారు, ప్రాఫిట్ బుక్ చేస్తుంటారు. వాళ్ళకి తెలివైన వాళ్ళు హెడ్ చేసుకునే స్తోమత వాళ్ళకు ఉంది. వాడు 1000 కోట్లు పెట్టి క్యాష్ లో కొంటే 1000 కోట్లు పెట్టి షార్ట్ సెల్ చేసుకుంటారు మార్కెట్ ని. రీటైల్ ఇన్వెస్టర్స్ మనకు సంబంధం లేదండి. అది మనం ఏం చేయాలి, వాట్ వీఆర్ సపోజ్ టు డూ. మీరు ఒక 5 ఏళ్లకు 6 ఏళ్లకు 10 ఏళ్లకు వాయిదాల పద్ధతిలో ఒక మంచి, ఇందాక మీరు అడిగారు ఎలా నేను ఇన్వెస్ట్ చేయాలని, మీరు ఒక 10 కంపెనీలు చూసుకున్నారు, ఒక మంచి 10 కంపెనీలు చూస్ చేశారు. ఈ మంచి 10 కంపెనీలు ఎప్పుడు మీకు పడ్డప్పుడలో ఒక అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో మీరు వాల్యూమ్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళాలి. యూ షుడ్ నాట్ లుక్ ఎట్ వాల్యూ. వాల్యూ మీకు సంబంధం లేదు, అది ఎంత ప్రైస్ ఉందన్న సంబంధం లేదు. మీరు ఎంత వాల్యూమ్ కొనుక్కొని పొందుపరుచుకున్నారనేది ముఖ్యం. ఈ నెల ఒక 2 యూనిట్లు, వచ్చే 2 యూనిట్లు, అట్లా నెంబర్ ఆఫ్ యూనిట్స్ కొనుక్కుంటూ వెళ్ళాలి. అంటే మీరు చేయాల్సింది వాల్యూమ్ని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళడం. వాల్యూమ్ని ఎప్పుడైతే అక్యుములేట్ చేసుకుని వెళ్తుంటారో వాల్యూ ఆటోమేటిక్గా పెరుగుకుంటూ పోతుంది. ఆ కంపెనీ తాలూకు అర్నింగ్స్ బట్టి వాల్యూ పెరుగుకుంటూ పోతుంది. బట్ ఫండమెంటల్ థింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ హూ వాంటెడ్ టు బీ ఇన్ దిస్ మార్కెట్ ఫర్ నెక్స్ట్ 5 years, 10 years, 15 years, హీ హ్యాస్ టు అక్యుములేట్ ది వాల్యూమ్స్. ఈ వాల్యూమ్స్ ఎప్పుడు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తారో మీకు లాంగ్ టర్మ్లో అవన్నీ వాల్యూస్ కింద మారినప్పుడు దాని ఎక్స్పోనెన్షియల్ రిటర్న్స్ అనేవి చాలా బ్రిలియంట్గా ఉంటాయి. మీరు ఈ రోజు మొన్న ట్రంప్ వచ్చాడు, ఏదో ఆగాడు, మార్కెట్ పడింది, టారిఫ్ అన్నాడు, రిటాలియేషన్ అన్నాడు, చైనా రిటాలియేటెడ్ టారిఫ్ పెట్టింది, ఈ డ్రామా జరిగింది. మళ్ళీ మన మార్కెట్స్ వాటికి ఏం రియాక్ట్ అయింది. బట్ మళ్ళీ రివర్స్ అయ్యాం కదా, మళ్ళీ వీ స్టార్టెడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాము. నౌ వీఆర్ ఇన్ రివర్స్ స్వింగ్ అన్నాము, వచ్చాము మనము. ఇక్కడ మార్కెట్స్ మూవ్ అవుతున్నాయి. మళ్ళీ కొద్ది రోజులకు మార్కెట్ కన్సిడరేట్ అవుతాయి. అక్కడ మళ్ళీ ఏదో ఇష్యూ వస్తుంది, రాగానే మళ్ళీ ఒక 3-4 వేల పాయింట్లు పడుతుంది. మళ్ళీ మనం ప్యానిక్ అవుతాం. మళ్ళీ ఒక బ్లాక్ మండే ఉంటుంది. ఈ బ్లాక్ మండేలు, రెడ్ మండేలు, ఎల్లో మండేలు అనేవి ఈ స్టాక్ మార్కెట్స్ ఉన్నంతకాలం ఉంటాయి. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ వాలటాలిటీ. సో యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఆల్ దిస్. మీరు వాటిని కేర్ చేయకూడదు. మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసిన 2 నెలల క్రితం మార్కెట్లో భయానకమైన వాతావరణం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తుంది, రెసిషన్స్ వస్తాయి, మన దేశం కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతుంది, మనం కూడా చాలా ఇబ్బందుల్లోకి వెళ్తాము, మన దగ్గర చాయిస్ లేదు అన్న స్థాయిలో ఉన్నప్పుడు మనం మాట్లాడుకున్నాం దిస్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు గో అండ్ పుట్ యువర్ మనీ ఇన్ టు దిస్ మార్కెట్. అండ్ వీఆర్ ద పీపుల్ హూ స్పోక్ అబౌట్ దట్. అండ్ టుడే పీపుల్ హూ హ్యాస్ లిసన్ టు అస్, హూ హ్యాస్ పుట్ their hard earned money as reaping their benefits just like anything, made killing money. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం. ట్రేడర్స్ అబ్సల్యూట్లీ నన్ ఆఫ్ అ బిజినెస్. ట్రేడర్స్ గురించి కాదు, ట్రేడర్స్ ఆర్ అవుట్ ఆఫ్ అవర్ ఐసైట్. ట్రేడర్స్ గురించి మనం మాట్లాడట్లేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ఇన్వెస్టర్ హూ వాంటెడ్ టు క్రియేట్ వెల్త్ ఫర్ హిస్ పీపుల్, వాంట్ టు క్రియేట్ అ ఫార్చ్యూన్ ఫర్ హిస్ పెడిగ్రీ. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాం తప్పిస్తే ఈ స్మాల్ పెనీ ట్రేడర్స్ గురించి కాదు. ఈ ట్రేడర్స్ వస్తుంటారు, పోతూ ఉంటారు, వాడికి అదృష్టం కలిసి వస్తే ఈ ట్రేడర్స్ ఇప్పుడు 99.9% డబుల్ పోగొట్టుకుంటారు ట్రేడర్స్ అనే వాళ్ళు. సో వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దెమ్. దే ఆర్ అవుట్ ఆఫ్ అవర్ మైండ్ అండ్ అవుట్ ఆఫ్ అవర్ సైట్. So our focus is about the investors who wanted to remain invested for at least for one long generation, who wanted to create a fortune for his next generation. వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే గోల్డెన్ ఆపర్చునిటీ, ఈ పడ్డప్పుడల్లా కొనుక్కోవడం అనేది గోల్డెన్ ఆపర్చునిటీ. అయితే ఇప్పుడు మార్కెట్లు పడిపోయాయి, వోలటాలిటీ ఉంది, ఒడిదుడుకులకు లోన్ అవుతున్నాయి, ఇవన్నీ అనుకున్నప్పుడు కంపెనీలు, మన లిస్టెడ్ కంపెనీలు, అన్లిస్టెడ్ గురించి మాట్లాడుకున్నాం, రిజల్ట్స్ అనేది ఎలా అనౌన్స్ చేస్తాయి? ఎస్ ఈ కంపెనీ చాలా బాగుంది, లేదు ఈ కంపెనీ నష్టాల్లో ఉంది, వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా అనౌన్స్ చేస్తారా, లేకుంటే బిఎస్సి ప్రపంచవ్యాప్తంగా ఒక సిస్టమ్ ఉంది. ఒక సంవత్సరాన్ని మనం 4 రకాలు విభజిస్తాం. దెర్ ఆర్ 4 quarters.
మనం వాడేది జూలియస్ క్యాలెండర్. ఓకే, వీఆర్ లివింగ్ ఆన్ జూలియస్ క్యాలెండర్, అంటే జనవరి టు డిసెంబర్ వరకు ఉంటే క్యాలెండర్. మన బుక్స్ అన్ని కూడా అంటే 2 రకాల బుక్స్ ఉన్నాయి ప్రపంచంలో. ఒకటి ఇండియన్ బుక్, మన స్టాండర్డ్ బుక్. మన బడ్జెట్ మొదలయ్యేది అంటే మన బుక్ స్టార్ట్ అయ్యేది April 1st నుంచి. అవును, ఫస్ట్ క్వార్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ క్వార్టర్ నుంచి. బట్ వేరాస్ అదర్ కంట్రీస్ హ్యావ్ ఫ్రమ్ జనవరి టు డిసెంబర్. సో మన బుక్స్ వచ్చేసి ఏంటంటే వి స్టార్ట్ ఫ్రమ్ ఏప్రిల్ మే జూన్, ఏఎంజీ అంటాం, ఇది ఒక క్వార్టర్, ఇది ఫస్ట్ క్వార్టర్. జూలై ఆగస్ట్ సెప్టెంబర్ జాస్, ఇది సెకండ్ క్వార్టర్. అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఓఎన్డి, దిస్ ఇస్ థర్డ్ క్వార్టర్. జనవరి ఫిబ్రవరి మార్చ్ జేఎఫ్ఎం, ఇది ఫోర్త్ క్వార్టర్. ఇట్లా మనం 4 క్వార్టర్స్ డివైడ్ చేసాం. సో లిస్టెడ్ కంపెనీస్ ఏం చేస్తాయి అంటే దేర్ ఆర్ 2 రెగ్యులేటర్స్ ఇన్ ఇండియా. వన్ హ్యాపెన్ టు బి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా, అదొక బేసిక్ రెగ్యులేటర్. రెండోది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, సో కామర్స్ మినిస్ట్రీ కూడా, అందులో జిఎస్టీ ఇవన్నీ వస్తాయి. ఈ 2 ప్రధానమైన రెగ్యులేటర్స్ మనకు. ఈ కంపెనీస్ ఏం చేస్తారంటే ప్రతి క్వార్టర్, ఎవ్రీ క్వార్టర్, ఇప్పుడు రన్నింగ్ క్వార్టర్ నడుస్తుంది, ఏప్రిల్ మే జూన్ నడుస్తుంది. ఈ క్వార్టర్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ తాలూకు, వాళ్ళ అర్నింగ్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, వాళ్ళ మిగులు ఎంత ఉంది, వాళ్ళ ఖర్చు ఎంత ఉంది, మొత్తం కంప్లీట్ లెక్క పద్దు చిట్టా పద్దు మొత్తం కూడా తీసుకెళ్ళి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. ఎవరికి? సెబీకి సబ్మిట్ చేస్తారు. సెబీకి ప్లస్ ఎక్స్చేంజ్ చేసుకో, అంటే స్టాక్ ఎక్స్చేంజ్ చేసుకో. ఈ పర్ఫార్మెన్స్ని ఒక రోజు పెట్టుకొని ఒక మంచి ముహూర్తాన వాళ్ళు పర్ఫార్మెన్స్ని వాళ్ళు మ్యాండేటెడ్ అనమాట, అది కంపల్సరీ మ్యాండేట్ అది. సో అది ప్రజల ముందు పెడతారు తీసుకొచ్చి, బాబు మాది ఈ క్వార్టర్ ఇలా పర్ఫార్మెన్స్ ఉంది, పోయిన సంవత్సరం ఇదే క్వార్టర్కి ఇలా పర్ఫామ్ చేసాము, ఈ సంవత్సరం ఈ క్వార్టర్కి ఇలా పర్ఫామ్ చేసాం, లాస్ట్ క్వార్టర్ ఇలా ఉంది, ఈ క్వార్టర్ ఇలా ఉంది, మా ఫోర్కాస్ట్ ఇలా ఉంది, మా ఆర్డర్ బుక్ ఇలా ఉంది, మా ఆర్డర్ విన్నింగ్ ఇలా ఉంది అని వాళ్ళు కంప్లీట్ వాళ్ళ తాలూకు ఆ త్రైమాసిక ఫలితాలు, క్వార్టర్ ఫలితాలు వాళ్ళ టీవీలో వచ్చి చెప్తారు. సో దట్ ఈస్ పబ్లిష్డ్ అండ్ దట్ ఈస్ కెప్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్ వయా సెక్యూరిటీస్. సో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, అందులో ఎలాంటి హ్యాంకీ ప్యాంకీస్ ఉండవు. దోస్ ఆర్ అబ్సల్యూట్లీ ట్రాన్స్పరెంట్ అండ్ దే ఆర్ కెప్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పబ్లిక్ డొమైన్. సో పీపుల్ విల్ గో త్రూ దట్. వాళ్ళని చూసుకొని మనకి రేటింగ్ ఏజెన్సీలు ఉంటాయి, మళ్ళీ ఇందాక మాట్లాడుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీలు, ఎఫ్ఐలు, వాళ్ళు వీళ్ళు, ఇది ఈ రిజల్ట్ బాగాలేదు ఒకడు అంటాడు, రిజల్ట్ బాగుందని ఒకడు అంటాడు, ఒకడు దీనికి భవిష్యత్తులో అంటాడు, భవిష్యత్తులో రకరకాలుగా ఎవరి డిస్క్రిప్షన్ బట్టి వాళ్ళ ఒపీనియన్స్ ఫామ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బట్ ఇట్స్ నన్ ఆఫ్ అ బిజినెస్. మళ్ళీ ఇందాక అనుకున్నట్టు ఒక బిజినెస్ ఉంది అని అంటే బిజినెస్ ఆగదు. ఒక త్రైమాసికంతోనో లేకపోతే ఒక హాఫ్ ఇయర్లీతోనో 1 yearలతో బిజినెస్ ఆగదు. అది బిజినెస్ అనేది లాంగ్ స్టాండింగ్ ప్రాసెస్. అది ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ల కాలంలో వాడికి 2 క్వార్టర్లు బాగాలేకపోవచ్చు, 2 క్వార్టర్లు బాగుండొచ్చు, బట్ దట్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్. సో డబ్బు లేకపోతే పబ్లిక్ ఫండ్ రేజ్ చేస్తాడు, లేకపోతే మళ్ళీ ఫర్దర్గా ఈక్విటీ డైల్యూషన్ చేస్తారు వాళ్ళు, లేకపోతే కాల్ మనీ తెచ్చుకుంటారు, అప్పులు తెచ్చుకుంటారు, బ్యాంకులు తెచ్చుకుంటారు, ఏవో 1,00,000 మెథడ్స్ ఉంటాయి. దే విల్ కంటిన్యూ దేర్ బిజినెస్, దే విల్ నాట్ బికమ్ బ్యాంక్రప్ట్ అండ్ రన్ అవే జస్ట్ లైక్ దట్. సో గుడ్ క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో మనం చూడాల్సిన వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి అంటే, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ అనలిస్ట్ పర్స్పెక్టివ్. వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ గత పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ పీర్ గ్రూప్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాంపిటీషన్ ఎలా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చూసిన తర్వాతనే మనము ఒక కాల్ తీసుకుంటారు, ఇన్వెస్టర్ కాల్ తీసుకుంటారు. బట్ మీరు ఐ టెల్ యూ వన్ థింగ్, గుడ్ పార్ట్ ఈస్ దట్ మీకు డీమ్యాట్ అకౌంట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ హ్యావింగ్ ఏ డీమ్యాట్ అకౌంట్, ఏదో ఒక బ్యాంక్ వాళ్ళ నుంచి వాళ్ళ సెక్యూరిటీస్ కంపెనీ ద్వారా మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. మన దేశంలో ప్రతి బ్యాంకుకు ఒక సెక్యూరిటీస్ కంపెనీ ఉంది, ప్రతి సెక్యూరిటీ కంపెనీ ఒక డీమ్యాట్ అకౌంట్ ఇస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు మీకు రికమెండేషన్స్ ఇస్తూ ఉంటారు, ఫండమెంటల్ రికమెండేషన్స్ ఇస్తారు. 2 ఏళ్లకు 3 ఏళ్లకు 4 ఏళ్లకు ఒక స్టాక్ రికమెండ్ చేసి ఇది కొనుక్కోండి అని చెప్పి వాళ్ళ అధికృత డీలర్స్ వాళ్ళు దే హ్యావ్ రైట్ టు టెల్, అంటే వాళ్ళంతా సెబీ మెంబర్స్ అయి ఉంటారు. మీరు ఖచ్చితంగా మీరు ఒక నిజంగా జెన్యున్గా ఇన్వెస్టర్ అయ్యి ఉంటే వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వండి, నథింగ్ రాంగ్ ఇన్ దట్. వాళ్ళు 4-5 కంపెనీస్ ఇస్తారు, దివాళీ పిక్స్ అని ఇస్తారు, ఓసారి న్యూ ఇయర్ పిక్స్ అని ఇస్తారు. వాళ్ళు ఇచ్చినప్పుడు కంపెనీస్ని లాంగ్ స్టాండింగ్ పెట్టుకోండి. వెన్ దే సే దట్ కంటిన్యూ దట్ ఫర్ 5 years 6 years 10 years అలా పెట్టుకుంటూ వెళ్ళండి. అందులో బై చేస్తుండండి, వచ్చి పడ్డప్పుడల్లా ఆ స్టాక్స్ అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు రీసెర్చ్ రిపోర్ట్స్ అవన్నీ కూడా దే హావ్ డన్ ద రీసెర్చ్, డ్యూ డెలిజెన్స్ ఉంటుంది. ప్రాపర్ రీసెర్చ్ చేసిన తర్వాతనే మీకు ఆ బ్రోకరేజ్ వాళ్ళు, మీ సెక్యూరిటీస్ తాలూకు బ్రోకరేజ్ వాళ్ళు మీకు రికమెండేషన్స్ ఇస్తారు.
ఖచ్చితంగా అది మీరు దాన్ని యూ కెన్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అది ఇన్వెస్ట్ చేయండి, తప్పలేదు. అయితే ఇప్పుడు కంపెనీలు వాళ్ళంతా చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విన్నవి కొన్ని షెల్ కంపెనీలు ఉన్నాయి అనేది, అది చాలా వరకు అలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కూడా మనం చూసాము. సో లేనిది ఉన్నట్టుగా చూపించడం, ఆ స్టాక్స్ చూపించడం, ఇవన్నీ ఇన్వెస్ట్లు చూపించడం, ఆ తర్వాత మా టర్న్ ఓవర్ ఇంత అని చూపించడం, ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తూ ఉంటాయి కదా స్టాక్స్ని ఓపెన్ చేసి. దేర్ ఆర్ అబ్సల్యూట్లీ అన్ని వేలు ఒకలా ఉండవు. మార్కెట్లో ఎంత సెబీ ఎంత టైట్ చేసినా, ప్రభుత్వం ఎంత టైట్ చేసినా, మీకు ఈడీ ఎంత టైట్ చేసినా సరే, ఆల్వేస్ యూ హ్యావ్ దట్ వార్మ్స్ కమింగ్ అప్. దేర్ ఆర్ డజన్ వార్మ్స్ ఇన్ ద మార్కెట్ హూ ఆర్ ట్రైయింగ్ టు అట్రాక్ట్ యువర్ మనీ. సో మీకు ఫేక్ గర్ల్ చాలా మంది ఉంటారు మార్కెట్లో, ఫేక్ వాట్సాప్లు, ఫేక్ మెసేజ్లు, లేక ఫేక్ బ్రోకరేజెస్, ఫేక్ పర్సన్స్, చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. మీకు ఓన్గా రీసెర్చ్ చేసుకునే 99% నేను నాకు తెలిసినంత వరకు కూడా ఓన్ రీసెర్చ్ చాలా మంది ఫెయిల్ అవుతారు కూడా. ఎందుకంటే యూనిట్ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, అంత ఈజీ కాదు అది. మీరు మీ బ్రోకరేజ్ నమ్మండి, మీ బ్యాంక్ తాలూకు సెక్యూరిటీస్ వాళ్ళు ఇచ్చిన బ్రోకరేజ్ నమ్మండి. దే విల్ ఐడెంటిఫై దోస్ షెల్ కంపెనీస్, దే విల్ నాట్ రికమెండ్. ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో మీకు పంపిస్తారు వాళ్ళని చూడండి. ఇప్పుడు మాట్లాడుకునే షెల్ కంపెనీస్ అన్ని కూడా జెడ్ కేటగిరీ. మన దగ్గర ఒక సపరేట్ జెడ్ కేటగిరీ ఉంది, T2T అంటారు, ట్రేడ్ టు ట్రేడ్. ఈ రోజు అమ్మడం లేదు, 2 days అది అమ్మాలి, దాన్ని 2 రోజులు ఉంచుకున్న తర్వాత అమ్మేది ఉంటుంది. ఇలాంటి కంపెనీస్ కొన్ని ఉన్నాయి మీకు. అది ఎస్పెషల్లీ మీకు మైక్రో క్యాప్ కంపెనీస్లో, స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇలాంటివి ఉంటాయి. ఒకప్పుడు మన దేశంలో మైనింగ్ తాలూకు కంపెనీస్ ఉండేవి, షెల్ కంపెనీస్ అన్ని కూడా ఇన్ఫ్రా మైనింగ్లో ఉండేవి. మోస్ట్ పొలిటీషియన్స్ చాలా మంది మైనింగ్ రిలేటెడ్ కంపెనీస్, ఒక్కొక్కటి 5, 10, 15 లిస్టెడ్ కంపెనీస్ ఉండేవి, ఫేక్ కంపెనీస్. అవన్నీ కూడా చిన్న చిన్న మైక్రో క్యాప్లోనో లేకపోతే స్మాల్ క్యాప్లో ఉండేది. బట్ ఈ లాస్ట్ 10 years ఏంటంటే సెబీ హాస్ బికమ్ వెరీ స్ట్రాంగ్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ హెస్ బికమ్ వెరీ స్ట్రాంగ్, మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్స్ హెవ్ బికమ్ వెరీ స్ట్రాంగ్. చాలా మటుకు ఎలిమినేట్ చేశారు. ఎంత ఎలిమినేషన్ చేసినా సరే మీకు ఎప్పుడు మళ్ళీ ఆ వైరస్ వస్తూనే ఉంటుంది, అది ఒక దారి వెతుక్కుని వస్తూనే ఉంటుంది, షార్ట్ కట్స్ వెతుకొని వస్తుంటుంది. మన సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అండి. వీ హ్యావ్ టు బిలీవ్ ఆర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కానివ్వండి, మన కామర్స్ మినిస్ట్రీ కానివ్వండి, లేకపోతే మన సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానివ్వండి, వీ హ్యావ్ టు దిస్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ బోర్డ్స్ మన రెగ్యులేటర్స్ చాలా స్ట్రాంగ్, అంత ఈజీ కాదు. ఈరోజు కూడా బ్యాంకుల గురించి మాట్లాడారు మీరు. హౌ ఆర్ యూ సెల్లింగ్ యువర్ డెట్ రీకన్స్ట్రక్షన్ ఎలా అమ్ముతున్నారని ఈరోజు సెబీ ప్రశ్నించింది. ఇన్ఫాక్ట్ ఆర్బీఐ హస్ క్వశ్చన్ ది బ్యాంక్స్. మీ అప్పులు ఉంటాయి కదా, ఎన్పిఎస్, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని వీళ్ళు రికవరీ ఏజెంట్స్కి ఇస్తారు బ్యాంకులు. సపోజ్ బ్యాంక్ దగ్గర 100 కోట్ల లోన్లు ఉన్నాయి, ఈ బ్యాంక్ వాళ్ళు రికవర్ చెయ్యరు, వాళ్ళు అవుట్ సోర్స్ చేస్తారు, వేరే వాళ్ళు రికవరీ చేయమని చెప్పేసి. ఎలా అవుట్ సోర్స్ చేస్తారు, వాడికి మొండి బకాయిలు వసూలు చేస్తే 50%, 60% కమిషన్స్ ఇస్తా అని వాళ్ళకు అవుట్ సోర్స్ చేస్తారు. సో ఈరోజు ఆర్బీఐ అడిగింది, మీరు ఏ బేసిస్ మీద వాళ్ళకు అవుట్ సోర్స్ చేస్తున్నారు, ఎందుకంత అంతంత కమిషన్స్ ఇస్తున్నారు మీరు? మొండి బకాయి అయితే కావచ్చు, అది మీరు సొంతంగా వసూలు చేసుకోవాలి కదా, అలా ఎక్కువ కమిషన్లు ఇవ్వడం వల్ల మీ ఉద్దేశం ఏంటి, ఇందులో మీ పాత్ర ఏంటి అని చెప్పి వాళ్ళు ఈ రోజే ఇందాకనే అరౌండ్ 2 o'clock ఇది జరిగింది. సో వాళ్ళు దే హావ్ క్వశ్చన్డ్ ఆల్ ది బ్యాంక్స్, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని. ఈరోజు బ్యాంక్ షేర్లు అన్ని పడిపోయి ఉన్నాయి, ఎందుకంటే సెబీ క్వశ్చన్, ఆర్బీఐ క్వశ్చన్ చేస్తుంది కదా వీళ్ళని. క్రెడిబిలిటీ అనేది ఎంత ఉంది అనేది వస్తుంది. మీ దగ్గర 100 కోట్లు ఎన్పిఎస్ ఉన్నాయి, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నాయి, మీరు వసూలు చేయట్లేదు, మీరు అవుట్ సోర్స్ చేశారు. ఇప్పుడు మీకు చాలా మంది బ్యాంకులు ఇప్పుడు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వాళ్ళు ఎవరైతే ఉంటారో మొండి బకాయిల కోసం వాళ్ళు ఫోన్ చేయరు, వాళ్ళు ఎవరికి ఇస్తే వాళ్ళ బ్యాంకు పేరు చెప్పుకొని ఫోన్ చేస్తారు రికవరీ ఏజెంట్లు. మీరు రికవరీ ఏజెంట్లు మొండి బకాయిలు అని చెప్పేసి రికవరీ ఏజెంట్లకు ఇచ్చినప్పుడు వాళ్ళు 50%, 60%, 70% కమిషన్స్ ఎలా ఇస్తున్నారు? ఆన్ వాట్ బేసిస్ అండ్ వాట్ క్రైటీరియా యు ఆర్ గివింగ్ సచ్ ఎ హ్యూజ్ అమంగస్ కమిషన్స్ టు దెమ్? ఇంకెవరికో 70% మీరు ఎందుకు వసూలు చేసుకోవట్లేదు, మీరు ఎందుకు అవుట్ సోర్స్ చేస్తారు, మీకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మీకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి ఈరోజు ఆర్బీఐ క్వశ్చన్ చేస్తుంది. ఈరోజు అన్ని బ్యాంక్స్ అని కింద పడిపోయి ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు వెళ్ళి రేపు పొద్దు నుంచి వసూలు చేసుకోవాలి.
సో ఇలా ఉంటుంది మన సిస్టమ్. అంటే ఎక్కడ అవకాశం దొరికినా సరే టైట్ చేసుకుంటూ వెళ్తారు మన రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో. వెన్ ఎవర్ దే గెట్ ది ఛాన్స్ దే టైట్ అండ్ రెగ్యులేటెడ్. సో మనము ఇందులో భయపడాల్సిన అవసరం లేదు, మన సిస్టమ్ చాలా స్ట్రాంగ్ ఉంది. బట్ స్టిల్ మీకు ఆపర్చునిటీ ఆఫ్ యాక్సిడెంట్స్ ఉంటాయి. ఓకే, ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఆపర్చునిటీ టు గెట్ హిట్. ఎప్పుడు ఒక అవకాశం ఉంటుంది మనకు పోయి యాక్సిడెంట్ చేసుకోవడానికి. అప్పుడు అందులో మనం ఎలా కేర్ఫుల్ ఉండాలంటే మనం అలర్ట్ కేర్ఫుల్ అంటే మనం ఇప్పుడు ఎవడో ఫ్రెండ్ చెప్పాడు, బొంబాయి ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడు, అరే పలానా షేర్ కొనుక్కుంటే మీకు ఇంత పెరుగుతుందంట అంత పెరుగుతుందంట అని. అది పెరగవచ్చు పెరగకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో క్లిక్ కూడా అవుతాయి. వాళ్ళకి ఏది ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు చెప్తారు. ప్రతిసారి జరగా రూల్ ఏం లేదు. వర్డ్ ఆఫ్ మౌత్ మీద ఫేక్ కంపెనీస్ కొనకూడదు. యువర్ మనీ యూ షుడ్ నాట్ స్పెక్యులేట్ విత్ యువర్ మనీ. వర్డ్ ఆఫ్ మౌత్ మీద పిచ్చి వాట్సాప్లు లేకపోతే మీకు వచ్చే మెయిల్స్ వీటిని మీరు ఎప్పటికప్పుడు విజిలెంట్గా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. అందుకే బెటర్ థింగ్ ఈస్ ఇందాక మీరు చెప్పింది, మీ బ్యాంక్ మీకుండే డిమాట్ అకౌంట్ ఎక్కడుంది? ఒక సెక్యూరిటీస్లో ఉంది. మీ బ్యాంక్ వాళ్ళకు సెక్యూరిటీస్ కంపెనీ ఉంటుంది, వాళ్ళు డిమాట్ అకౌంట్ మీకు ఓపెన్ చేసి ఇచ్చారు. వాళ్ళు మీకు రీసెర్చ్ రిపోర్ట్ ఇస్తారు ఎప్పటికప్పుడు. దే విల్ గివ్ సమ్ రీసెర్చ్ రిపోర్ట్. ఈ పలానా కంపెనీ ఇలా పర్ఫామ్ చేస్తుంది, మీరు ఇలా కొనుక్కోవచ్చు అని వాళ్ళకు యాజ్ ఎ సెడ్ దే ఆర్ ఆథరైజ్డ్ టు గివ్ దట్ రిపోర్ట్. వాళ్ళ డిస్క్రిప్షన్ మీద వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు మీకు. వాళ్ళన్నీ మంచి కంపెనీస్ గురించే మాట్లాడతారు. వాళ్ళ ఫెయిల్యూర్ అనేది, వాళ్ళ ఎర్రర్ అనేది చాలా తక్కువ పర్సెంటేజ్. వెరీ రేర్లీ దే గెట్ ఫెయిల్డ్. ఎందుకంటే బ్యూటిఫుల్ రీసెర్చ్ ఉంటుంది వాళ్ళది, డ్యూ డిలిజెన్స్ ఉంటుంది. దే డూ లాట్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్. వాళ్ళ అనలిటికల్ వింగ్ ఉంటుంది. వాళ్ళు చాలా పగడబందిగా పనిచేసిన తర్వాత ఒక రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసి మీకు సబ్మిట్ చేస్తారు. మీకు క్వార్టర్లీ లేకపోతే మంత్లీ లేకపోతే వాళ్ళు మీకు రిపోర్ట్ రీసెర్చ్ రిపోర్ట్ పంపిస్తూ ఉంటారు మీకు వాళ్ళు. ఆ రిపోర్ట్ వీటిని ఫాలో అయిపోండి. ఎవ్వరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మీ బ్రోకరేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్తారు. దివాళీ పిక్స్ అనో, న్యూ ఇయర్ పిక్స్ అనో, మంత్లీ పిక్స్ అనో ఏవో ఇస్తారు వాళ్ళు. సో యూ షుడ్ నాట్ వరీ అబౌట్ అదర్స్ రికమెండేషన్స్. ఉందా లేదా అని ఆలోచించాలి. మీరు అవసరం లేదు. ఇంకా టీవీలో వచ్చి చెప్పేవాళ్ళు అనలిస్టులు కానివ్వండి, లేకపోతే నాలాగా వాగే వాళ్ళు కానివ్వండి, నన్ ఆఫ్ యూ బిజినెస్. ఎనీ విచ్ వేస్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్టాక్స్, ఐమ్ టాకింగ్ అబౌట్ ఇండస్ట్రీ అండ్ ఎకనామిక్స్. బట్ మీరు చూడాల్సింది మీ బ్రోకరేజ్ ఎవరుతున్నారో దే గివ్ బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ టు యూ. మీరు అది ఫాలో కండి, ఎందుకంటే దే ఆర్ ఆథరైజ్డ్. ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో కాకండి. ఇన్ఫ్లుయెన్సర్ క్యాన్ బి ఎనీబడి. సో డోంట్ ఫాలో ది ఇన్ఫ్లుయెన్సర్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, లేకపోతే బయట వాళ్ళు కావచ్చు, వాట్సాప్ మెసేజెస్ ఇచ్చేవాళ్ళు కావచ్చు, 10 మందిలో కూర్చున్నప్పుడు చెప్పేవాళ్ళు కావచ్చు. యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంపెనీస్. యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ది ఎకనామిక్స్ ఆఫ్ ది నేషన్. యూ కెన్ డిస్కస్ అబౌట్ సో మెనీ అదర్ థింగ్స్. You can also talk about what you call recommendations, but decision making is yours, and you have to be very due diligent when you take a call. So మీ బ్రోకరేజ్ ఇచ్చే రీసెర్చ్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయి అవి చాలా బాగుంటాయి, డ్యూ డిలిజెంట్గా ఉంటాయి. అవి ఫాలో అవ్వండి. మీ హిట్ రేట్ ఎప్పుడు బాగుంటుంది లాంగ్ టర్మ్లో. సో ఇప్పుడు వెరీ 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 హాట్ టాపిక్ ఏంటంటే గోల్డ్కి సంబంధించి, ఈక్విటీ షేర్లో, గోల్డ్లో, ఇన్వెస్ట్మెంట్లో, ఇవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి we will talk this in the next episode. Gold, exclusive of gold. గోల్డ్ గురించి 2 రకాల వాదనలు జరుగుతున్నాయండి. లాస్ట్ 100 years గోల్డ్ చరిత్ర, మీరు బులియన్ చరిత్ర చేసుకుంటే, గోల్డ్ చరిత్ర చేసుకుంటే, గోల్డ్ డజన్ వర్టికల్ రైస్ 100 years చార్ట్ బేసిస్ మీద. వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ ది హెడ్జ్ ఫండ్ మేనేజర్స్, ప్రపంచంలో ఉన్న టాప్ 50 హెడ్జ్ ఫండ్ మేనేజర్స్ అండ్ టాప్ 50 కమోడిటీ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో, వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ టాకింగ్ దట్ గోల్డ్ విల్ హిట్ అరౌండ్ $6,000 to $6,200 ఇన్ నెక్స్ట్ 6 to 7 years. 2032కు $6,000 అవుతుంది అని ఒక సెక్షన్ అంటుంది. ఇంకో సెక్షన్ 8,000 అవుతుంది అంటుంది. ఎవరిని తీసుకున్నా సరే ఇక్కడ నుండి మీకు పీకే ఉంటుంది. అంటే గోల్డ్ విల్ బి గోల్డ్ ప్రైస్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్ సో మెనీ అదర్ ఫ్యాక్టర్స్. గోల్డ్ మనం దివాళీ రోజు మనం కొంటున్నాం కాబట్టి బంగారం ధరలు పెరగవు.
ప్రపంచం వ్యాప్తంగా గోల్డ్ కన్జంప్షన్ లో మనది చాలా మినిమల్. ప్రపంచవ్యాప్తంగా బంగార వినియోగంలో భారతదేశం వినియోగం అనేది చాలా తక్కువ. అది ఫస్ట్ మనం గమనించాలి. కాకపోతే ఒంటి మీద ఎక్కువగా మనం ఏంటంటే మనం ఏమనుకుంటాం అంటే మనం కొనడం వల్ల బంగారం పెరుగుతుంది అనుకుంటాం. మనం కొనకపోయినా బంగారం పెరుగుతుంది. అది ఎందుకంటే అదొక చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్ కాంపోనెంట్. అది నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే బోల్డ్ అన్ని డౌట్స్ ఉన్నాయి, స్పెక్యులేషన్స్ అనేవి ఉన్నాయి, నిజంగా వోలటాలిటీ అనేది ఇక్కడ కూడా ఉంది. కాబట్టి గోల్డ్ గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. $3,000 $6,000 ఇమాజిన్ ఎక్కడికి వెళ్తుంది, డబుల్ అయిపోయింది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.